హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ ముందుగా మదర్స్ డే శుభాకాంక్షలు. అందరికీ ముందుగా అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు హ్యాపీ మదర్స్ డే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరి కోసం నేను సింపుల్గా ఒక రెసిపీ అయితే పోస్ట్ చేయబోతున్నా. అది ఇదే అనమాట. ఇది పిల్లల కోసం, ఎందుకంటే అమ్మలకి ఈజీగా ఏదైనా వండి పెట్టడం అంటే ఈ రోజు కోసం నేను ముందుగానే పోస్ట్ చేయబోతున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. ఇప్పుడైతే ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం నేను ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి, క్యాప్సికమ్ ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి సన్నగా వేసుకున్నాను. దీంట్లో అటుకులు మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట. అటుకులు ఎక్కువ ఈ బ్రౌన్ కలర్ తీసుకున్నాను నేను. నా దగ్గర ఇవి ఉన్నాయన్నమాట. ఇవి చేత్తో బాగా ఇలా కలిపితే మనకి ఉల్లిపాయల్లో ఉన్న నీరు దిగి ఈ అటుకులు అనేవి నానతాయి అన్నమాట. పెద్ద కష్టపడక్కర్లేదు. దీంట్లో కొంచెం మనకు కావాల్సినవన్నీ స్పైసెస్ ఏమైనా కావాలంటే వేసుకోవచ్చు. కారం ఒక చిన్న 1/2 టీ స్పూన్ అంతా వేసుకున్న కారము. నెక్స్ట్ పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్న. ఉప్పు రుచికి సరిపడినంత. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకున్నా. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా మీకు ఏమన్నా కావాలనుకునేది పుదీనా, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర అలాంటివి ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇవి ఉన్నవి, ఇవి యాడ్ చేసాను. చాలా బాగుంటుంది. ఇవి చిన్నపిల్లలు కూడా సింపుల్గా చేసేయచ్చు. మనకి సమోసాల్లో వేసుకుని మిక్చర్ లాగా చేసాను అనమాట. దీన్ని నేను సమోసాలు చేసే స్వీట్స్ బయట రెడీమేడ్గా అమ్ముతారు కదా, నేను పిల్లల కోసం ఇది చేశాను అనమాట. పిల్లలు అమ్మల కోసం చేసి పెడతారని, సింపుల్గా ఉంటుంది కదా, అందుకనేసి ఒక మైదా పిండి ఒక 4-5 చెంచాలు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా చిక్కగా కలుపుకోవాలన్నమాట. చిక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ చిక్కగా కాదు, కొంచెం పలుసగా ఇట్లా మనం రాసుకోవడానికంటే సీడ్స్ క్లోజ్ చేసి దాన్ని బయటికి రాకుండా చేయడానికి, ఆ స్టఫ్ అనేది బయటికి రాకుండా చేసుకోవడానికి ఇది రెడీ చేసి పెడుతున్నాం అనమాట. ఇలా మొత్తం ఉండలు లేకుండా శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇవి రెడీమేడ్ సమోసాలు చుట్టే సీడ్స్ అనమాట. ఇవి బయట రెడీమేడ్గా దొరుకుతాయి. లేదా అనుకుంటే మనం చపాతీతో కూడా చేయొచ్చు. అదే మైదా పిండితో చేస్తారు కదా, ఆ వీడియో ఎప్పుడైనా పోస్ట్ చేస్తానులేండి. ఇప్పుడైతే ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, అవి అయితే తెచ్చుకున్నా. ఇప్పుడు ఇది చూడండి, పిల్లలకి ఎందుకంటే అవన్నీ చేయాలంటే కష్టమైపోద్ది కదా, అందుకని ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి. సింగిల్గా పీసులు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మనం ముట్టుకోగానే కొంచెం మనం ముందుగా మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని పోసుకున్న తర్వాత ఈ స్టఫ్ ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేసి మంచిగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి, రోల్స్ లాగా. చాలా సింపుల్. కాకపోతే నాకు ఇక్కడ ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరు లేక నేను ఇలా 2 చేతులు చూపించాను. ఇప్పుడు ఇలా చుట్టేసుకున్నాం కదా, ఆ లాస్ట్లో కూడా మైదా పిండి మనం కలిపెట్టుకున్నాం కదా, అది పూసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇలాగా. ఈ పొడుగ్గా ఉన్న వాటికి వెనక ముందు కూడా ఇట్లా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేసిద్ది. ఇప్పుడు ఒక సీట్ తీసుకొని దీన్ని మడతేసి పొడుగ్గా కూడా పెట్టవచ్చు, కాకపోతే ఎక్కువ వచ్చేసిద్ది అన్నమాట రోలు. ఇలా 2 చేసుకున్నామంటే మంచిగా 2 అయితే చిన్నగా సింపుల్గా వచ్చిద్ది. పిల్లలు చేయడానికి నేను వీలుగుండేలా చెప్తున్నా. అమ్మల కోసం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట. ఇది అమ్మలకి ఇది అంకితం ఇవ్వంట, మదర్స్ డే స్పెషల్ అనమాట. ఇలా కట్ చేసుకొని ఇలా అంటే చాలా వచ్చేసిద్ది అనమాట. కట్ చేసుకొని 2 సీట్లుగా. ఇప్పుడు మైదా పిండి అయితే ఆ పక్క ఈ పక్క రాసుకొని మధ్యలో స్టఫ్ అయితే పెట్టేసి మళ్ళీ రోల్స్ లాగే యథాస్థితిగా చుట్టేసుకోవాలి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను ఎప్పుడు అడిగేదే మీరు మీ వంతు సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇప్పుడైతే రోల్స్ లాగా చుట్టేసుకోవాలి మొత్తం అన్నీ. ఇలా చేసుకొని కొంచెం ఇవన్నీ చేసేలోపు అవి ఆరిపోతాయిలేండి. మంచిగా నూనె పెట్టుకొని వేపుకోవచ్చు. మెయిన్ మనకి వచ్చింది ఏంటంటే ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పక్క ఈ పక్క క్లోజ్ చేసుకోవడం. మైదా పిండి పెట్టి క్లోజ్ చేయాలి, లేదంటే మనకి ఆ స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ వేయగానే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. అదొకటి చూసుకున్నారంటే ఇది ఇప్పుడు నేను మొత్తం పెట్టేసి పిండి చక్కగా క్లోజ్ చేశాను కదా, ఇప్పుడు ఆ పక్క ఈ పక్క కూడా మనం మైదా పిండి పెట్టేసి మంచిగా క్లోజ్ చేసుకోవాలన్నమాట, ఆ పక్క ఈ పక్క. ఇప్పుడైతే మనకి ఇవన్నీ రెడీ అయిపోయినాయి. కొంచెం గాలికి ఆరిపోతే చాలు.
ఇంక నూనె వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి వేసి మంచిగా మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కరకరలాడితే చాలా బాగుంటాయండి. సింపుల్గా చేసేయచ్చు. మీ మమ్మీలకి ఇంకెందుకు ఆలస్యం, మీ మమ్మీలకి సర్ప్రైజ్ చేసేయండి ఇవి చేసేసి. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేయొచ్చు. ఈ సీడ్స్ ఒకటి కొనుక్కొచ్చుకుంటే సరిపోతుందన్నమాట. ఖర్చు కూడా పెద్ద ఏం అవ్వదు. కానీ అమ్మ వాళ్ళకి ఏది చేసి పెట్టిన ఇష్టమే కదా పిల్లలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ ట్రై చేయండి ఒకరోజు. పిల్లల కోసం పెద్దోళ్ళైనా, పెద్దోళ్ళు ఏమో పిల్లల కోసమైనా. ఎలా అనిపించింది వంట? నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకంటే వెనకొచ్చిన వాళ్ళు, అసలు ఏ వీడియోలో ఏ కంటెంట్ లేని వాళ్ళకి కూడా ఒక చిన్న వీడియో పెడితే చాలు వేలకు వేల వ్యూస్ వస్తున్నాయి. నాకు వాచ్ టైమే అవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు చూసారా, ఇంకా మన వీడియోలోకి వెళ్తే ఎంత మంచి కలర్ వచ్చినాయో. అసలు ఎక్కడ అనేది స్టఫ్ అనేది బయటికి రాలేదు చూసారా. అలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి ఆ మైదా పిండితోటి. అంతేనండి, సింపుల్. చాలా బాగుంటాయి. కరకరలాడుతూ హ్యాపీగా చాయ్ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి మీరు ఈరోజు మీ అమ్మ కోసం ఈ స్నాక్స్ చేసి పెడుతున్నారా లేదా నాకు కింద కామెంట్ చేయండి. అందరూ హ్యాపీ మదర్స్ డే అని కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే కనీసం ఈ వంట చూసి తప్పకుండా మీ అమ్మకి షేర్ చేయండి. చక్కగా మీ అమ్మ కోసం చేసి పెట్టండి. చాలా సింపుల్ మెథడ్ అన్నమాట.